ఇప్పుడు అటు ఉందా ఇటు ఉందా ఎందుకు వాడు వేసాం ట్రాక్టర్ దొరుకుతలేదు మాకు ఇప్పుడు లారీలు రావంటాడు ఆ సీఎన్ పోతే కుంటి సీఎన్ తోలిండు ఆయన నూకితే 3 మొగ్గులు మొగ్గుతాడు పోయి ఆఫీసులో కూర్చుంటాడు కథం ఇక మాకు ఇదే తిరుగుడు బత్తాలు దాచుడు తీసుడు చేసుడు మాకు ఇదే కొట్టినట్టుంది మొన్న కొట్టి ఇప్పుడు కొట్టింది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? బ్రహ్మాండంగా ఉన్నది. వాడు కొనన్నా మంచి కూడా అటుకు పాసాడు అమ్మకదింగు నువ్వు కొంట మొత్తం ఇత్తు లేకుండా కొంటే ఆశ తెచ్చి తెస్తే ఆయన రూపాయి రాకుండా అయింది మాకు ఇప్పుడు. రైతును రాజు చేస్తా అంటాడు చేస్తాడు ఇంకా చేస్తాడు. మొన్న ఈ జొన్నలు బట్టి ఉన్న భూమి అంతేనా? అప్పుడు యూరియా దొరికిందా? యూరియాలు అయినది ఊరియాలు అయిన కంటే ఎక్కువ ఇప్పుడు మక్కం లైన్ అవుతుంది. తను కూడా తలకాయలు కూడా బతాయి బత్తాలు లేక మేము అదిరికా కూర్చున్న వాడ వాళ్ళ లొల్లికే బస్తాల కడ కొనుకొచ్చుకొని నింపుకున్న వాడు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లకి ఇట్లా అయితే ఎట్లనే కాంట అయ్యి ఇప్పటికి 13 రోజులు ఆన్లైన్ అయ్యి డబ్బులు కూడా 4,500 కట్టాం. అమ్మ వాళ్ళు ఖర్చులు బత్తాలు పోతేలే వస్తాయి అంటే ట్రాక్టర్ కూడా ఇప్పుడు తిరిగితే ఈ వానకు ట్రాక్టర్ వస్తాడు ఎక్కడెక్కడ ఊర్లు పోతాను ఐఐటి అంటే పోతాను. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినాక మీ రైతులకి? బ్రహ్మాండంగా ఉన్నది. బ్రహ్మాండంగా అన్ని మొత్తం మున్ను పెడితే మక్కల కాంచి మొత్తం అయిపోతాయి అంత అన్ని రైతుల పండుగ చేస్తాడు. ఎందుకంటే మా చిన్నతనంలా ఓ తుపాయి పట్టుకొని వచ్చేది తుపాకి రాముడు వచ్చి వచ్చే లారీ వెనకాల చూడు ఈ కూడా అదే పని చేసిండు మమ్మల్ని ముంచుతాడు. అదే పని చేసిండు. ఇది ఇస్తా అది ఇస్తా కూటర్ ఇస్తా బోర్డర్ ఇస్తా 2 లక్షల రుణమాఫీ చేస్తా లేదా ఆడోళ్లకు తులం బంగారం ఇస్తా ఇవన్నీ చేసిండు. ఇగో ఇప్పుడు మక్క వల్ల బంగారం మాకు ఏర్పడుతుంది. ఇంకా ఇక మా ఏతానికి మాకే సిగ్గుండాలి. ఎందుకు మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఉంటాను నేనే అంటాడు ఆయన. ఇక వాడు ఉంటే ఇక మేము ఓటు కూడా ఏది వాడు ఉంటున్నట్టు ఇక సబ్జెక్ట్ మా ఇంట్లో పండుకుంటే సెల్ అయిపోతుంది అంతే.